కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాపతనం ఎదురైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మహావికాస్ అఘాడీలోని పార్టీల భవిష్యత్తు ఏంటన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహావికాస్ అఘాడీకి ఘోర పరాభవం ఎదురైంది. పార్లమెంట్ ఫలితాలు రిపీట్ అవుతున్నాయన్న ఆశలు ఆవిరయ్యాయి. 1-2 కాదు 100కు పైగా స్థానంలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యధికంగా దెబ్బతిన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్. మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి అది ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోయింది. క్రమంగా తగ్గుతూ వస్తున్న సంఖ్యాబలం ఈ ఎన్నికల్లో 25 సీట్లలోపే ఆగిపోయింది. దాదాపు 34 ఏళ్లుగా ఆ పార్టీ ఏనాడు అక్కడ సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 1990లో శరద్ పవార్ నేతృత్వంలో 49% ఓట్లతో 141 స్థానాలు సాధించింది. ఆ తర్వాత ఏ ఎన్నికలో కూడా 3 అంకెల సీట్లకు చేరలేదు. 2014లో మోదీ హవాతో మహారాష్ట్రలో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతింది. కేవలం 42 సీట్లను మాత్రమే సాధించింది. నాటి నుంచి మళ్లీ కోలుకోలేదు. తాజా ఎన్నికల్లో 25 స్థానాలు కూడా సాధించిన పరిస్థితి లేదు. కొన్ని వర్గాలపై అధికంగా ఆధారపడడం, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేకపోవడం లాంటివి దానికి ఎన్నికల్లో ప్రతికూలాంశాలుగా మారాయి. మహాయుతి విజయం మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. 2 ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీ చేరిన ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ శివసేన తమ అధికార గుర్తును కూడా కోల్పోయాయి. ఈ క్రమంలో జరిగిన అస్తిత్వ పోరాటంలో ఓటమి పాలయ్యాయి. ఒక రకంగా ఆ పార్టీలకు కోలుకోలేని దెబ్బే. మరోవైపు హర్యానాలో అనూహ్యంగా పరాజయం పాలైన కాంగ్రెస్ మహారాష్ట్రలోనైనా విజయం సాధించి ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయాలనుకుంది. కానీ హస్తం పార్టీ ఆశలు కూడా ఆడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ పార్టీల భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని చేతపట్టి ఊరూరా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాలను, అసత్యాలను ప్రజలు నమ్మలేదు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఏదో ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రాజ్యాంగాన్ని చేతపట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విష ప్రచారం చేశారు. పార్లమెంటు విజయం వైపు ఉత్సాహాన్ని ఇచ్చిన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ పార్టీలు ఎన్నికల్లో అస్తిత్వ పోరాటం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్తో కలిసి మహాయుతిని అడ్డుకునే ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. దీంతో ఈ పార్టీల భవిష్యత్తుపై నీళ్లు కమ్ముకున్నాయి. పార్టీ అధికార గుర్తుతో పాటు ఒరిజినల్ శివసేన తామే అని షిండే వర్గం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. బాలాసాహెబ్ ఠాక్రే వారసులం తామే అని ప్రకటించుకుంటోంది. ఇన్ని రోజులు హిందూ భావజాల పార్టీగా చలామణి అయ్యి రాజకీయ భవిష్యత్తు కోసం భిన్న ధ్రువమైన కాంగ్రెస్తో ఉద్ధవ్ పార్టీ కలిసింది. అందువల్లే శివసేనకు మద్దతు తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తు, అస్తిత్వం, ప్రజల మద్దతు కోల్పోయిన ఉద్ధవ్ శివసేన భవిష్యత్తు అగమ్యగోచరమైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఉద్ధవ్ ఠాక్రే సిద్ధాంతపరంగా పార్టీని పునర్నిర్మించాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రానున్న రోజుల్లో మహావికాస్ అఘాడీలో ఉద్ధవ్ వర్గం కొనసాగుతుందా, సొంత దారి చూసుకుంటుందా అన్నది ఆసక్తి నెలకొంది. ఇక శరద్ పవార్ నిర్మించిన సామ్రాజ్యం 2 ముక్కలైంది. పార్టీ వ్యవస్థాపకుడికి అధికార చిహ్నం దక్కని నేపథ్యంలో ఎన్సీపీ ఎన్నికల బరిలో దిగింది. ఈ వర్గంలో ఎందరో కీలక నేతలున్న ఓట్లు పోలరైజ్ చేయగలిగే సత్తా మాత్రం శరద్ పవార్కే ఉంది. అయితే రాజకీయాలు చేయలేని వయసులో కూడా సాధ్యమైనంత మేర ప్రయత్నం చేశారు. కానీ ఈ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని ఎవరు తీసుకుంటారనే ప్రశ్న అందరి మధ్యలో మెదులుతోంది. ఒకవేళ ఎవరైనా బాధ్యతలు తీసుకున్న దూకుడు మీదున్న అజిత్ పవార్తో తలపడి ఆ వర్గానికి ధాటిగా తమ పార్టీని నిలబెడతారా అనేది డౌటే. అసలే చిన్న ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగైపోతున్నాయి. ప్రజల మద్దతు కోల్పోయిన నేపథ్యంలో శరద్ పవార్ ఎన్సీపీని పునరుద్ధరించగలరా అనేది సందేహమే. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో 100 సీట్లు గెలిచిన కాంగ్రెస్ కొంతమేర రీఛార్జ్ అయింది. ఆ ఉత్సాహంతో పార్టీ పనిచేసింది. హర్యానాలో గెలుస్తామనుకున్న అనూహ్యంగా ఓడిపోయింది. మహారాష్ట్రలో ఎలాగైనా అధికారం చేజెక్కించుకుని దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని మరింత ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చని ఆశించిన కాంగ్రెస్ కు మొండి చేయి మిగిలింది. ఈ ఓటమి ప్రభావం ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రధాన స్థానానికి చెక్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఇండియా కూటమిలో ఐక్యతను ఇది ప్రభావితం కూడా చేయగలదు. ఈ ఓటమి ప్రభావం రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రాజకీయాల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.